తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నా ఓటు హక్కు ఇక్కడికే వచ్చింది. ఎందుకంటే మా వైఫ్ ఇక్కడ, నేను ట్రాన్స్ఫర్ అంతా ఇక్కడ అయిపోయింది. తర్వాత మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కొత్తగూడెంలో నా ఓటు ఉంటే నేను 272 కిలోమీటర్స్ వెళ్ళడానికి కారులో వెళ్ళలేక నేను బస్సు ఎక్కా. కానీ ఒక హైదరాబాద్లో ఉన్నంత ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో అందరూ విద్యార్థులు ఎక్కువ. ప్రతి ఊళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయడం జరిగింది విత్ హోప్ ఆఫ్ ది న్యూ రిక్రూట్మెంట్. అంతే. నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ ది పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఈ గ్రూప్ 1 రిలేటెడ్గా ఈ మూమెంట్కి సంబంధించి విద్యార్థులందరూ, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను తెలుసు, GO 29 మీద జరిగినప్పుడు నాకు అప్పుడు అవగాహన లేకుండా అందరూ రోడ్ల మీద ఉన్నారని, మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయండి అనేవాడిని. అందరూ నన్ను తిట్టుకున్నారు. కానీ నేను ఎగ్జామ్ రాయండి, నేను మిగిలిన నాకు తెలియదని చెప్తే, నేను ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి సుమారు 5,000 మంది ఎక్కువ అటెండెన్స్ రావడానికి నేను కారకుణ్ణి. కానీ నేను అప్పుడే వెంటనే ఒక వినతి పత్రాన్ని ఇచ్చాను అన్నమాట TGPSకి. ఏదో ఒక జరుగుతుంది, తెలుగు మీడియానికి అన్యాయం జరుగుతుందని ఒక లెటరు నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట అక్కడ. అప్పుడు మహేందర్ రెడ్డి గారు. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ రాగానే నేను సుమారు ఒక 100 మంది విద్యార్థుల స్కోర్స్ నేను వేస్తూ ఉంటే 1 గంటలో నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వెంటనే నేను ఫస్ట్ టైం ఐ రియాక్టెడ్ అనమాట. అది వెంటనే నన్ను అడ్డం తిరిగి ఇది అన్యాయం జరిగిందని ఐ రోట్ ఏ లెటర్ టు TGPSC అండి. ఆ లెటర్లో నేను ఐడెంటిఫై చేసిన దానికి అంటే 12/3/2025 TGPSCకి ఒక లెటర్ రాశా. ఆ లెటర్కి వెంటనే TGPSC ఒక రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై మీద ఈరోజు అన్ని కేసెస్ జరుగుతున్నాయి. అప్పుడు తెలంగాణకు రిలేటెడ్గా సంబంధించి విద్యార్థులు ఒక రకమైన భయంకరమైన ఏమంటారంటే ఒక డిప్రెషన్ వచ్చేసింది. ఒక అమ్మాయి కూడా చనిపోయింది, ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేదు. తర్వాత ఎక్కడికక్కడ ఉపేక్ష వచ్చేసి ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో నేనేం చేశానంటే ఒక హైపోథెటికల్ ఒక ఇష్యూ లేపా. 2000 మెంబర్స్తో నేను కేసు వేస్తానని. ఎక్కడ 2000 మెంబర్స్తో కేసు వేయరు జనరల్గా. ప్రతి వాళ్ళు అరౌండ్ 3000 మెంబర్స్ నన్ను కలిశారండి తల్లిదండ్రులతో. 3000 మెంబర్స్ అనేది చిన్న ఇన్స్టిట్యూట్ నాది. అక్కడికి వచ్చి కలిశారు. అందరికీ నేను తెలుసు. అప్పుడు నా లెటర్కి ఆయన రిప్లై ఇచ్చి, ఆ రిప్లై వెంటనే TGPSC చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు, ఐఎమ్ డైరెక్ట్లీ పాయింటింగ్ అవుట్ ది బుర్రా వెంకటేశం గారు. ఎందుకంటే హీఈస్ ట్రైడ్ టు ప్రెజరైజ్ మీ. దారుణంగా ప్రెజరైజ్ చేయబోయాడు. ఎందుకంటే నీదో క్యాస్ట్ నాదో క్యాస్ట్ అంట. ఏంటో ఐ డోంట్ నో అరౌండ్ ఇష్యూస్, రిమైనింగ్ ఇష్యూస్. నేను ఎందుకంటే కొన్ని రివీల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కటే చెప్పదలిచానండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ ఎమోషన్స్ ఆఫ్ ది తెలంగాణ అండి. ఇవి భావోద్వేగాలకు సంబంధించిన ఒక ఇష్యూ. ఇక రెండో పెద్ద ఇష్యూ ఏంటంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్ ది క్వశ్చన్. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు చూడండి, నామవరపు రాజేశ్వరరావు గారు, నేను ఈ మూమెంట్ వచ్చినప్పుడు 3000 మంది నాతో మాట్లాడితే నేను తట్టుకోలేక ఏడుస్తూ లైవ్లో ఒక 1 అవర్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక మూమెంట్ చేశా. ఆ లైవ్ 10,000 మెంబర్ విజువలైజ్ అండి, చిన్న యూట్యూబ్ ఛానల్లో. అమ్మో ఇది ఇలా నా మీద బాధ్యత వచ్చిందంటే నా వెనకాల పోలీసులు, ఎక్కడికక్కడ పోలీసులు. ఫస్ట్ కేసు ఐ ఫైల్డ్ ఇన్ ద హైకోర్టు అండి. నాకు లాయర్ దొరకలేదు మేడం. ఆ రోజు నాకు దొరకకపోతే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. నాకు తెలిసిన ఒక జూనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి పేరు బయట పెట్టకుండా, ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ ద పాలిటిక్స్, పేరు బయట పెట్టకుండా అది మళ్ళీ హైకోర్టు రావడానికి 3 డేస్ హాలిడేస్ వస్తే ఫస్ట్ నా ఎయిమ్ ఏంటంటే అది అడ్మిట్ అవ్వాలి కోర్టులో. అంతే. నామవరపు రాజేశ్వరరావు గారి దయ వల్ల ఈరోజు మనం దండం పెట్టాలి. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టుకునే వ్యక్తి నామవరపు రాజేశ్వరరావు గారు. జస్టిస్. ఎందుకంటే నేను ఆ రోజు చెప్పా, ఈ మూమెంట్ ఏం జరిగిద్దో తెలియదు, ఏం మిరాకిల్ జరిగిద్దో తెలియదు, ఇది విన్ అవ్వుద్ది అని ఒక కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్కి ఇచ్చే దైవ నాకు ఇచ్చారన్నమాట. మా గురువుదేవులు ఉంటారు, జీవేశ్వర యోగి గారు. నేను మెడిటేషన్లో పవర్ఫుల్ ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఆ నమ్మకంతో ఏదో ఒక జరిగిందని. కానీ ఆ లెటర్లో నేను ఏదైతే రాశానో ఆ లెటర్లో ఎన్ని ఉంటాయో చూడండి. నేను డైరెక్ట్లీ ఐఎమ్ క్వశ్చనింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ. అందరూ అంటారన్నమాట కాన్స్టిట్యూషనల్ బాడీని క్వశ్చన్ చేయకూడదు, కోర్టుని క్వశ్చన్ చేయకూడదని. కానీ నేను ఒకటే చెప్తున్నా, మై లార్డ్ అని జడ్జిలు మనం పిలిచినంత మాత్రాన దే ఆర్ నాట్ లార్డ్స్. నేను కరాఖండగా చెప్తున్నా. ఎందుకంటే దే ఆర్ నాట్ లార్డ్స్ బికాస్ దే షుడ్ వర్క్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ ఇండియా అనమాట. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది సోల్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ తయారు చేసిన తర్వాత లాస్ట్ డే ఒక మాట చెప్తారు. ఎందుకంటే ఆ బుక్ని అలా పట్టుకుని చెప్తారన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ ది లాస్. ఆయన ఏం చెప్తారంటే ఇది ఈ చట్టాలు దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్పే ఒక బుక్ అనుకోకండి మీరు. ఇట్ ఈజ్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా.
ఇది అందుకని ఆయన ఏం చెప్తారంటే ఇది సజీవ పత్రం, లివింగ్ డాక్యుమెంట్ అని చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 10,000 ఇయర్స్ ఓల్డ్ ఉన్న మొత్తం భారత సంస్కృతిని అందులో నింపుకుని కూర్చుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి జడ్జిలు ఉన్నారు, దే ఆర్ నాట్ లార్డ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. సో వీ హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఎవ్రీ వన్. ఎందుకంటే నామవరపు రాజేశ్వరరావు గారు 222 పేజీల్లో ఆయన ఇచ్చింది తెలంగాణ విద్యార్థుల భావోద్వేగాలు అందులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ అండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా లెటర్లో రాశా, అసలు క్యాస్ట్ ఎలా తెలుస్తుందండి ఎవాల్యుయేటర్స్కి. దెర్ ఆర్ 5 డిస్క్రిమినేషన్. ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సజెషన్స్ కోసం చూస్తున్నారు మేడం గారు, కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ 5 రకాల డిస్క్రిమినేషన్ జరిగినాయి. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ మనకి సమానత్వాన్ని వైలేషన్ జరిగింది. తర్వాత 15వ ఆర్టికల్ 15లో మనకి క్యాస్ట్ బేస్డ్, రేస్ బేస్డ్, రిలీజియస్ బేస్డ్, లింగ్విస్టిక్ బేస్డ్, ప్రాంతాల వారీగా డిస్క్రిమినేషన్ ఉండకూడదంటారు. ఇవన్నీ అక్కడ జరిగినాయి. ఎందుకంటే నేను చెప్తున్నా 46 ఇయర్స్ ఏజ్ వరకే అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు అబౌవ్ 30 ఎంతమంది ఉన్నారు బుర్రా వెంకటేశం గారు చెప్పాలి ఈ విషయాన్ని. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ, రిమెంబర్ వన్ థింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్ దోజ్ హూ రన్నింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే కోట్ చేస్తాను, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ దిస్ కాన్స్టిట్యూషన్, అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారో వాళ్ళు చెడ్డోడైతే కాన్స్టిట్యూషన్ చెడ్డదైపోద్ది. ఈరోజు టీజీపీఎస్సీని రన్ చేసే వ్యక్తులందరూ దే ఆర్ నాట్ డిజర్వ్స్ టు దట్ హోల్డ్ ఆఫ్ దట్ బాడీ అండి. మనకి ఏ సొల్యూషన్ రావాల్సిన ప్రస్తుతం ఇప్పుడు టీజీపీఎస్సీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ ఉంటే మనకి న్యాయం జరగదు. ద ఫస్ట్ డిమాండ్ షుడ్ బి దే షుడ్ రిజైన్. తర్వాత బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన జనగాం నుంచి వచ్చారు, ఒకే బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు, తెలుగు మీడియం నుంచి వచ్చారు. ఈ రోటే బుక్ అన్నీ రాశారు, ఆయనకి అన్ని జ్ఞానం ఉంది, రామాయణం మీద జ్ఞానం ఉంది, అన్నీ ఉంది. కానీ 562 మంది స్టూడెంట్స్లో 54 మందే తెలుగు ఎంచుకున్నారు. తర్వాత రెండో క్వశ్చన్, 562 మంది విద్యార్థుల్లో ఎంతమంది అశోక్ నగర్ నుంచి వచ్చారు? అశోక్ నగర్ అంటే ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ అది. అదే సెంటర్కి రాహుల్ గాంధీ గారు విజిట్ చేసిన ఆ రోజు గేమ్ చేంజ్ అండి. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ది పాలిటిక్స్. కానీ రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ మూమెంట్ మేడం ఎక్కడ ఉండాలంటే, రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే సెంట్రల్ లైబ్రరీ గారికి వచ్చి కూర్చుని విద్యార్థులందరూ తమ వైపుకి తిప్పుకున్నారో అక్కడ ఒక్కరోజు కార్యక్రమం పెట్టాలన్నమాట. దిస్ షుడ్ బి ద సొల్యూషన్ అంతే. ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ ఎమోషన్స్తోనే రాహుల్ గాంధీ గారు గేమ్ చేంజ్ చేసేసారు. నాకు తెలుసు ఆ విషయం. ఆ ఉద్వేగాల్ని రిఫ్లెక్ట్ చేసినట్టు అక్కడ మనం వినతి పత్రాలు, అక్కడ 1 అవర్ ప్రోగ్రామ్ చేసిన ఇట్ షుడ్ గో టు రాహుల్ గాంధీ. ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. 563 మందిలో 54 తెలుగు ఉన్నారు. అంటే తెలుగు ఏంటిది? నేను ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్ ఐ డోంట్ వాంట్ టు కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డిస్కషన్. నేను ఇప్పుడు మీడియాలో ఉన్నా, నిష్పక్షపాతంగా నేను ఫేస్ చేయాలి విషయాన్ని. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ వల్ల నేను మీడియాలోకి వచ్చేసాను. అక్కడ నేను నిష్పక్షపాతంగానే మాట్లాడతా. నా బేస్ ఇండియన్ కల్చరు, సజీవ సంస్కృతి, రాజ్యాంగం అన్నమాట. దీనికోసం మేము ఎప్పుడు భయపడం. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇక్కడ తెలంగాణ సంస్కృతి అండర్ క్వశ్చన్ అండి. రాజ్యాంగమే కాదు, రాజ్యాంగం ఏంటంటే సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. భారత సంస్కృతి, సజీవ సంస్కృతి అనేది ఒక ప్రాంతాల వారిగా సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకటి చూశాను, కేసీఆర్ గారు, నేను ఎప్పుడు ఒక విషయంలో మెచ్చుకుంటాను. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అహింసాత్మకంగా ఈ మూమెంట్ జరిగింది, నా కళ్ళారా నేను చూశాను. అద్భుతమైన మూమెంట్. అందుకని 24 స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఉండగా తెలంగాణకి ఒక స్వతంత్రంలాగా వచ్చింది కదా, ఈరోజు వచ్చింది. ఇప్పుడు తెలుగు భాషకి వైలేషన్, వివక్ష జరిగింది అంటే తెలంగాణ సంస్కృతి వివక్ష జరిగింది, తెలంగాణ భాష మీద వివక్ష జరిగింది. కాబట్టి ఈ మూమెంట్లోకి తెలంగాణ జాగృతి, అంటే తెలంగాణ మూమెంట్కి గుండెకాయలు అంటే తెలంగాణ జాగృతికి మేడం ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఈవిడ వచ్చిందంటే ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అని నాకు అనిపించిందండి ఈరోజు. ఎందుకంటే మేడం ఒకటే మేడం, చివరి వరకే ఉండాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ టీజీపీఎస్సీ అద్భుతమైన లాయర్ని 20 మంది అక్కడ పెట్టింది మేడం. ఆ డబ్బులు ఎవరి అంటే నిజంగా చెప్తున్నా, రీకౌంటింగ్ అని ఒక పేరు చెప్పి వాళ్ళు 1000 రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్క పేపర్కి. సుమారు 7 నుంచి 21,000 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 15,000 మంది దగ్గర రీకౌంటింగ్కి పేపర్కి 1000, ఫీజే అంత లేదు. సుమారు 7-8 కోట్లు. ఆ 7-8 కోట్ల మంది డబ్బులతో పేనల్ లాయర్స్ పెట్టి
ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు సుప్రీంకోర్టు కదా ఎక్కడికైనా వెళ్తారు. కానీ ఈరోజు విద్యార్థుల దగ్గర రూపాయి లేదు మేడం. వాళ్ళు ఇంద్రనాయక్ గారు అందరూ అన్నట్టు నేను చెప్తున్నా, తెలంగాణ విద్యార్థుల దగ్గర డబ్బులు లేవు, ఇది వీక్ పాయింట్ అని టీజీపీఎస్సీకి తెలుసు. ఎందుకంటే మేము డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా వీళ్ళు వాదించలేరు, ఎక్కడో చట్ట పడిపోతారు. ఏదో అల్టిమేట్గా కోర్టులు ఎలా ఉంటుందో మనకు తెలుసు, డబ్బులతోటి ఉంటుంది అనమాట. బ్రిటిష్ వాడు పెట్టిన న్యాయ వ్యవస్థ కలోనియల్ హ్యాంగ్ ఓవర్ కాబట్టి. వెంటనే ఈరోజు విద్యార్థులు పేదరికంలో ఉన్నారు కాబట్టి డబ్బులు లేవని. కాబట్టి మేడం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలిచేదాకా మీరు చివరి వరకు ఉంటారు మేడం. ఎందుకంటే భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి నేను ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, నాకు వేరే అభ్యంతరం లేదు. ఆర్టికల్ ఇంకొకటి ఏంటంటే చాలా కోర్టులో ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే తెలుగు మీడియం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ తెలుగు ప్రాంతంలో వెళ్ళే వాళ్ళకి తెలుగు మీడియం పేపర్ ఒకటి పెడుతుంది. నేను కూడా 7 మెయిన్స్ ఎగ్జామ్లు రాసా, 3 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. నాకు తెలుసు తెలుగులో ఒక ఇంగ్లీషు తెలుగు మీడియం పేపర్లు ఉంటాయి. కానీ తెలంగాణ పేపర్ నుంచి వచ్చిన తెలంగాణలో తెలుగు బేస్ కాబట్టి తెలుగు పేపర్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకూడదు. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 14 వైలేట్ అయింది, ఆర్టికల్ 15 లింగ్విస్టిక్ బేస్డ్. ఎందుకంటే ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ పేపర్ ఉంది, తెలుగు వాళ్ళకి తెలుగు పేపర్ లేదు. వీళ్ళు ఇంగ్లీష్ పేపర్ రాసినప్పుడే తెలుగు సగం చచ్చిపోయింది. కాబట్టి అది వైలేషన్. ఆ క్వశ్చన్లో మనం కొత్తగా పిటిషన్ వేయించండి మేడం, అది మనం గ్యారంటీ విన్ అవుతాం. రెండో క్వశ్చను ఎస్ సార్, రెండో క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 17 ఎవ్వరూ క్వశ్చన్ చేయడం లేదు. ఇది ఆర్టికల్ 17 అంటే అందరికీ తెలుసు, రాజ్యాంగంలో అస్పృశ్యతని నిషేధించింది. కానీ ఇక్కడ అస్పృశ్యత జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నవాళ్ళు అస్పృశ్యత పాటించారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు 563 పోస్టులకి ఈరోజు అపాయింట్మెంట్లు ఇస్తే దట్ ఈస్ ద బ్లాక్ డే. ఎందుకంటే 563 మంది వచ్చే 2 నుంచి 3 దశాబ్దాల పాటు దే హ్యావ్ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది తెలంగాణ. నిజంగా చెప్తున్నానండి, 563 అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్లు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఈరోజు 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ భవిష్యత్తుని నిర్ధారిస్తారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, చాలా వీడియోల్లో కూడా 10 సార్లు చెప్పాను నేను ఒక విషయం, అందులో ఎక్సెప్ట్ 90-80 మెంబర్స్ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం మిగిలిన వాళ్ళందరూ నిజంగా చెప్తున్నా సెటిల్మెంట్ బ్యాచ్ అండి. దే కెన్ డూ ద సెటిల్మెంట్స్ అంతే. బికాజ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడను, మనకి కొదవలేదు, ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకోగలుగుతారనమాట. ఏ ప్రయోజనంతో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి కోర్టులో, అది ఎంత భయంకరమైన వైలేషన్స్ ఉన్నాయి, అంత సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అండి. నేను ఒకటే చెప్తున్నా, మై లార్డ్స్ జడ్జిలకి నేను విన్నవించుకుంటున్నా, నామవరపు రాజేశ్వరరావు గారి లాగా ఒక గొప్ప జడ్జిలాగా ఎలక్షన్ కమిషన్లో ఉన్న లింగ్డో, మనకి టిఎన్ శేషన్ తెలుసు, హోతా యూపీఎస్సీ చైర్మన్ తెలుసు, అలాంటి వాళ్ళుగా పనిచేద్దాం. ఒక ఐఏఎస్ నుంచి వచ్చి ఏదో నేను ఒకటే చెప్తున్నానండి, ఇదే తెలంగాణ అపాయింట్మెంట్లు వచ్చిన రోజున ఇదే తెలంగాణలో ఒక అమ్మాయి 27 సంవత్సరాల అమ్మాయి చచ్చిపోదామని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి 2 రోజులు కనపడలేదు. ఆ తల్లి విలవిలలాడుతూ నాకు ఫోన్ చేసింది, నన్ను వెతుక్కుని వచ్చి అశోక్ నగర్. ఆ అమ్మాయి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు చూసి అమ్మ గుర్తొచ్చి వెనకాల తిరిగి వచ్చిందండి. ఇలాంటి ఎన్ని కేసులు. నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశం అనేది ఒక కర్మభూమి. ఇప్పుడు తెలంగాణ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఐఎమ్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్ దట్. నేను ఒకటే అడుగుతున్నా, ఇది తెలియాలి. ఎందుకంటే ఎంత రాజ్యాంగం ఉన్నా ఏ వ్యవస్థ ఉన్నా ఒక ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక నమ్మకం మీదే ప్రతి వ్యవస్థ పనిచేస్తుంది, ఒక నమ్మకం మీదే ఫ్యామిలీ వ్యవస్థ పనిచేస్తుంది, ఒక నమ్మకం మీదే సంస్కృతి పనిచేస్తుంది కదా, అంతే కదా. ఈరోజు అక్కడ నేపాల్లో రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఏమైంది జన్జెడ్, బంగ్లాదేశ్ ఏమైంది, పాకిస్తాన్ ఏమవుతుంది. ఈరోజు హాఫ్ ఆఫ్ ది నేషన్స్ దే ఆర్ సఫరింగ్. రాజ్యాంగం అలా ఉంది, అంబేద్కర్ రాశారు కాబట్టి కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజ్యాంగం యందు నమ్మకాన్ని ప్రోధి చేయడానికే జడ్జిలు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, టీజీపీఎస్ ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, నాయకులు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నాం. ఈరోజు రాజ్యాంగం యందు నమ్మకాన్ని కలిగించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గుండెకాయ లాంటి 14, 15, 16, 17 కూడా 21 నామవరపు రాజేశ్వరరావు గారు వ్యాఖ్యానించినట్టు అన్నీ అండర్ క్వశ్చన్, సీరియస్ అలిగేషన్స్ అండి. ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్స్ ఏంటంటే నాకు తెలిసిన, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే 562 పోస్టులకి 3 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ క్వశ్చన్ దాన్ని స్క్రాప్ చేయవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఇది రీనోటిఫికేషన్ పెట్టినా ఎగ్జామ్ పెట్టినా
G/29 కేసు అనేది పొటెన్షియల్ కేసు ఉంది, ఒక ఎస్టీ కేసు అనేది పొటెన్షియల్ కేసు ఉంది, ఎక్కడో చోట అది ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ ఎంటైర్ క్యాన్సిల్ చేసేసి కొత్తగా మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఒక నోటిఫికేషన్లో తప్పులు లేకుండా అది నోటిఫికేషన్ ఇచ్చి, దీంతో పాటు ఇంకొక 500 నుంచి 600 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ గ్రూప్ 1, వాటి కూడా ఇంకో నోటిఫికేషన్ ఇస్తే హ్యాపీ. లేదా ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళడం అనేది అసంభవం, ఎందుకంటే G/29 చాలా పొటెన్షియల్. తర్వాత నాకు స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది చాలా డిస్క్రిమినేషన్ ఉన్నాయి. కాబట్టి దీన్ని స్క్రాప్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు విద్యార్థులు ఎందుకు లేట్ అయ్యిందని ఎవరు క్వశ్చన్ చేయరండి, అది బాగా జరిగితే చాలు అనుకుంటున్నారు. ఈరోజు 563 మందిలో ఎవరు అశోక్ నగర్ లేరు, తెలుగు మీడియం వాళ్ళు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేరు. దారుణమైన వైలేషను. నేనైతే ఒక మాట అనకూడదండి, ఒక మాట చాలామంది విద్యార్థులు అన్నారు కాబట్టి అంటున్నా. అసలు ఆ నోటిఫికేషన్ బదులు వేలంపాట పెడితే గవర్నమెంట్ ఎక్చర్కి 3,000 కోట్లు వచ్చును. ఇది నా ఒపీనియన్ కాదు, నేను క్వశ్చన్ చేయొచ్చు, ఎంజీ రావు గారు నేను మాట్లాడవచ్చు. దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ ది ల్యాక్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ది తెలంగాణ అండి. ఈరోజు వెళ్ళి తెలంగాణలో ఒక సర్వే లాంటిది పెట్టి ఈ నోటిఫికేషన్ మీరు నమ్ముతున్నారా అంటే 100కి 100% వాళ్ళు ఓకే చెయ్యరు. పబ్లిక్ పల్స్ మనం పట్టుకోవాలి, పబ్లిక్ పల్స్ ఈరోజు వ్యతిరేకంగా ఉంది. ఈ నోటిఫికేషన్ అందు ఎవ్వరికీ నమ్మకం లేదు. కాబట్టి కోర్టు విచారించే కోర్టులో ఉన్న జడ్జిలు అందరూ వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఒక అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఇండియాలో ఉంది. నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ న్యాయ వ్యవస్థ నమ్ముకుందాం, న్యాయ వ్యవస్థ నమ్ముకున్నాం. నామవరపు రాజేశ్వరరావు గారి వల్ల నిజంగా ఆ రోజు కోర్టులు ఎంత నమ్మకం పెరిగింది. నేను కూడా కొంత తెలంగాణ సాయుధ మూమెంట్ అని తెలంగాణ మూమెంట్ నేను చూశాను. ఈ తెలంగాణ విద్యార్థులకు ఉన్న ఒక పాజిటివ్ గుణాన్ని నేనైతే చెప్పదలిసాను. దే ఆర్ ఎమోషనల్ ఇన్ నేచర్, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన ప్రాంతంలో ఉన్న నన్ను కూడా న్యాయం చేస్తాడని నమ్మినప్పుడు అబ్బా ఎంతకైనా దిగుదామని నేను ఫస్ట్ కేసు వేసినప్పుడు నాకు నిజంగా రోడ్ల వైపు వెళ్ళినప్పుడు నా భావోద్వేగం తెలిసిందనమాట. ఈరోజు కవిత మేడం గారు ఇక్కడికి వస్తారంటే నేను నిజంగా వచ్చాను, ఎందుకంటే తెలంగాణ జాగృతి, తెలంగాణ సంస్కృతి అండర్ క్వశ్చన్, తెలంగాణ సంస్కృతి క్వశ్చన్లో ఉంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసే శక్తి, సామర్థ్యాలు, ఇన్స్పిరేషన్ ఇచ్చే నాలెడ్జ్, తర్వాత దుర్గుణంగా అంటే ఎవిల్ ఫోర్సెస్ కూడా సమాధానం చెప్పే కెపాసిటీ షీ హ్యాస్ ది. అందువల్ల ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ నుంచి అందరూ హ్యాపీగా నమ్మండి, న్యాయ వ్యవస్థనే నమ్ముకుందాం. రాజ్యాంగం మనం తప్పకుండా మనకు న్యాయం చేకూరుస్తుంది. రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఇక్కడ రాకుండానే మీ మూమెంట్ సక్సెస్ అవుద్దని ఈరోజు నేను హ్యాపీగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.